ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ కోసం ఒక పాట ఏదైతే ఉందో దానికి సంబంధించి నడుస్తుంది. దానికి సంబంధించి కేసీఆర్ గారి వాయిస్‌ని పాటలో వాడారంటూ కేస్ ఫైల్ అయింది దీనికి సంబంధించి. అంటే కేసీఆర్ గారి వాయిస్‌ని తీసుకొని ఒక చిన్న పాటలో పెట్టుకునే దానికి దాన్ని అదో నేరమా? లేకపోతే ఏంటి? ఏం చెప్తారు? నేరమా అంటే హ్మ్. మీరు ఎక్కడ వాడారు అది? ఐటెమ్ సాంగ్‌లో వాడారు. వాడారు. హ్మ్. ఐటెమ్ అయితే సాంగ్‌లో ఏం చేద్దామంటావు? ఆ! అయితే ఏం చేయమంటావు మరి? హ్మ్. ఏం చేద్దామంటావు మరి? అనేది డైలాగ్. ఓకే. అంటే ప్రెస్ మీటుల్లో ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం మీద హ్మ్. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు, ఇది ఇబ్బందికరం కదా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం చెప్పేవాడే. ఆయన. అవును. మరి ఏం చేద్దామంటావు? మరైతే ఏం చేయమంటావు మరి? ఆ! అదే మరైతే ఏం చేద్దామంటావు మరి అని. ఆ! అలా అవతల వాళ్ళని కూడా కలుపుకుని ఆ మాట అనేవాడు. దీన్ని చాలా మీమ్స్లో వాడారు. హ్మ్. యూట్యూబ్లో ఓకే. సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ తీసేటువంటి మీమ్స్లో విపరీతంగా వాడారు. ఓకే. ఈ వాడకం చూసి అంటే సోషల్ మీడియా ఆడియన్స్ని థియేటర్లకు రప్పించాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చేయాలి అనేది వాల్తేరు వీరయ్య సందర్భంగా ఒక పద్ధతి డిజైన్ అయింది. ఓకే. అంటే చిరంజీవి లాంటి ఆర్టిస్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి డైలాగు. వీడియోల్లో ఉన్నటువంటి డైలాగులు ఆ సినిమాలో చెప్పడం ద్వారా సోషల్ మీడియాని విపరీతంగా చూస్తున్నటువంటి ఆడియన్స్ని అటువైపు డైవర్ట్ చేయగలిగాడు. ఇది ఒక సక్సెస్ ఫార్ములాగా సినిమా ఇండస్ట్రీ రిజిస్టర్ చేసుకుంది. ఆ చేసుకోవడం వల్లనే ఆ పార్క్ ముందు ముసలోడు అన్నటువంటి మాట పట్టుకుని కుర్చీని కుర్చీ మడత పెట్టారు గుంటూరు కారంలో. ఆ! అది దాని ఇన్స్పిరేషన్తో ఈ మాట వచ్చింది ఇప్పుడు అయితే ఏం చేద్దామంటావు మరి? అని పెట్టేశారు. పెట్టేశారు. రెండోది ఇక్కడ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. హ్మ్. పూరి జగన్నాథ్కి తెలంగాణకి ఒక డిస్ప్యూట్ ఉంది పాత రోజుల్లో. హ్మ్. పాత గొడవలు ఉన్నాయి ఇక్కడ. పాత కక్షలు ఉన్నాయి. పాత కక్షలు ఉన్నాయి. అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఆయన కేసీఆర్. కేటీఆర్ మీద కేసీఆర్ మీద కొన్ని సెటైరికల్ డైలాగులు నడిచినాయి. హ్మ్. అలాగే చంద్రబాబు మీద కూడా 2-3 డైలాగులు పేలినాయి ఆ సినిమాలో. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది ఆ సినిమాని. హ్మ్. అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. ఓకే. అంటే సమైక్యాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ఉన్నట్టు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నట్టు కొన్ని సన్నివేశాలు నడుస్తాయి దానిలో. దాంతోపాటు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో చెప్పించిన డైలాగులు కొన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ని మాట్లాడతారు. ఇది వాళ్ళని హర్ట్ చేసింది. హ్మ్. తద్వారా ఆ సినిమాకి ఏదో బజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఆయన, అది ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ఇతని మీద ఒక అభిప్రాయం ఉంది. ఇతను కొంత అంటే అప్పటికి పూరి జగన్ అనుకూలంగా కూడా వ్యవహరించాడు. ఓకే. వైఎస్ జగన్ అనుకూలంగానా? వైఎస్ జగన్ అనుకూలంగా, అది పవన్ కళ్యాణ్ సినిమాయే అయినప్పటికీ ఓకే. దానిలో ఆ డిజైనింగ్లో కొంత జగన్ అనుకూలత కనిపిస్తుంది, చంద్రబాబు వ్యతిరేకత కనిపిస్తుంది, టీఆర్ఎస్ వ్యతిరేకత కనిపిస్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి ఇతని మీద. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పాటు చేయగలిగాడు ఇతను. మళ్ళీ ఒకసారి ఈ వివాదం అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగు, ఇది ఆ పాత వాటన్నిటినీ కెలికింది. దాంతో ఈ డైలాగ్ తీసేయమని అడుగుతున్నారు వీళ్ళు. తీసేస్తారు. అలాగే రేపు సంసార్కి వెళ్తే ఓకే అది కట్ చేస్తారు. కట్ చేస్తే ఏం చేస్తారు? అక్కడ బీప్ వేస్తారు. బీప్ ఎందుకు వేశారో జనాలకు తెలుసు, ఆల్రెడీ అది చూసున్నారు కాబట్టి. అవును. యూట్యూబ్లో కొట్టి ఆ పాట విని ఓహో ఇక్కడ ఇది ఉంటుంది, దీనికోసం బీప్ వేశారా అని మాట్లాడుకుంటారు. అది మంచిదే కదా. అందుకని పూరి జగన్నాథ్ నో ప్రాబ్లం, మేము కత్తిరించేస్తాం, బీపేస్తాం అని చెప్తాడు రేపు పొద్దున. సినిమాలో అది ఉండకూడదు. ఎందుకు సినిమాలో మీమ్స్లో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? మీమ్స్ అన్కంట్రోలబుల్ కాబట్టి, దాని మీద ఏమీ లేదు కాబట్టి దానికి కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు అనేది తెలియదు. అవును. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపు చేస్తున్నారు అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు నిజానికి కేసీఆర్ కంటే కూడా ధార్మిక ప్రపంచంలో చాలా పాపులారిటీ ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి అయిపోయి అన్నాడు ఒకసారి. అది విపరీతంగా మీమ్స్లో దొరుకుతోంది. దాని పరిస్థితి ఏంటి? ఆయన ఎవరికి చెప్పుకోవాలా? ఇది కండిషన్. సినిమా అనేసరికి దీనికి ఒక కర్త కర్మ క్రియ ఉంటాడు, దీనికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. అందుకని ఈ ఏరియాలో
దాన్ని వాడినప్పుడు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వదిలిపెడితే అక్కడ మరీ రెచ్చిపోతారనే ఉద్దేశంతో ఇక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూరి జగన్నాథ్కి అర్థమైంది సినిమా. అతను బీప్ వేసి వదిలేస్తాడు దాని వెనకాల ఏముందో అందరికీ తెలుసు. ఇప్పుడు గతంలో ఒకసారి దాగుడు మూతలు అనే సినిమాకు సంబంధించి ఆత్రేయ గారు నువ్వు నేను ముద్దుకు ముద్దు అని రాశాడు. ఆ పాట చివరిలో అడగక ఇచ్చిన మనసే ముద్దు అని రామారావు గారి పాట. దానిలో కృష్ణకుమారి రామారావు పాట అది. చివరిలో నువ్వు నేను ముద్దుకు ముద్దు అని రాస్తే సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చేస్తే ఈయన దొరకలేదు. ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్. ఆయన ఏం చేశాడంటే నువ్వు నేను అని చెప్పి హమ్ చేయించాడు. అక్కడ ఆ పదాలు తీసేసి అది పెట్టి సెన్సార్కి పంపించారు. లోకేష్ చేశారు. రిలీజ్ అయిపోయింది. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఆత్రేయ గారు చూసి నేనే అనుకున్నాను నాకంటే సెన్సార్ వాళ్ళు బూత్గా ఉన్నారు అన్నట్టు. అంటే నువ్వు నేను ముద్దుకు ముద్దు అంటే ఎవరికి ఏ ఊహ ఉండదు. నువ్వు నేను అంటే ఇంకోటి ఏదో వస్తుంది అక్కడ మీరు అనుకుంటాడు ఆడియన్స్. ఆ ప్రమాదం కల్పించింది సెన్సార్ వాళ్ళు, నేను కాదని చెప్పేవాడు ఆయన. అంటే నాకన్నా దారుణంగా ఉన్నారు, నాకంటే దారుణంగా ఆలోచిస్తున్నారు సెన్సార్ వాళ్ళే. ఓకే, ఇలాంటివి జరుగుతాయి. అంటే అదే పద్ధతిలో అక్కడ బీపేస్తారు. బీప్ వేసిన తర్వాత ఎందుకు అరే బీప్ వేసాడని చెప్పుకుంటారు. కేసీఆర్ వేయించాడు బీపు, ఇక్కడ దాకా చర్చ జరుగుతుంది. అది చాలు, అతను ఆ బజ్ క్రియేట్ అయితే చాలు అంటారు. అంతే. అంటే అర్జున్ రెడ్డి కూడా అంతకు ముందు ఇలాంటిదే ఒక బీప వేస్తే విజయ్ దేవరకొండ కూడా రోజు మాట్లాడు దీనికి డబ్బింగ్ మీరు థియేటర్లో చెప్పాలి అవును అని చెప్పాడు. అది కూడా అంటే స్పీచ్ చాలా వైరల్ అయింది. అలాంటే ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ ఉంది. ఆ ఎమోషన్లో సీన్ నడిచేటప్పుడు అది పడకపోతే అది పరిపూర్ణం కాదు అని అనుకున్నప్పుడు రైటరు డైరెక్టరు అనుకున్నప్పుడు దాన్ని అలో చేయడంలో తప్పేమిటి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సెన్సార్ ముందు. కాకపోతే సినిమా అనేది థియేటర్లో అన్ని వయసుల వాళ్ళు, అన్ని కులముల వారు, అన్ని వయసుల వారు, అన్ని మతముల వారు, అన్ని జెండర్ల వారు కలిసి కూర్చుని చూసేటప్పుడు ప్రతి ఒక్కరిని టచ్ చేసేలాగా ఉండాలి తప్ప ఒక సెక్షన్ని కించపరిచేదిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక వ్యవస్థ ఏర్పాటైంది సెన్సార్ అనేది. అదే మీకు సోషల్ మీడియాకి వచ్చేసరికి దాన్ని ఇంప్లాంట్ చేయడం కొంచెం సమస్య. ఎందుకంటే సోషల్ మీడియా ఎవరి ప్లాట్ఫామ్ వారిది, ఎవరి ఫోన్ వారిది, వారి ప్లాట్ఫామ్ వారిదే. కొడుకు ప్లాట్ఫామ్ కొడుకుదే, తండ్రి ప్లాట్ఫామ్ తండ్రిదే, తల్లి ప్లాట్ఫామ్ తల్లిదే, కూతురు ప్లాట్ఫామ్ కూతురుదే. ఇక్కడ ఎవరు కూడా కలిసి కూర్చుని టీవీ చూడటం అనేది, ఒక డ్రాయింగ్ రూమ్లో అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేస్తూ ఒక టీవీ చూడటం అనేది ఒక దశలో నడిచింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు టీవీలు పనిచేయట్లేదు. డ్రాయింగ్ రూమ్లో టీవీలు మోగట్లేదు. ఎవరి బెడ్రూమ్ వారిది. అంటే ఎప్పుడైతే కంపార్ట్మెంటలైజ్ అయిందో సినిమా, బెడ్రూమ్స్ సంఖ్య పెరుగుతోంది. ఇంట్లో నలుగురే ఉంటారు, 4 బెడ్రూమ్లు ఉంటాయి. ఎవరి బెడ్రూమ్ వారిది, ఎవరి ఫోన్ వారిది, ఎవరి ప్లాట్ఫామ్ వారిది, ఎవరి గోల వారిది. ఇలా కంపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత కామన్ ఏరియా, కామన్ మీడియా అనేది లేదు. ఇప్పుడు లేనప్పుడు ఇంకా అక్కడ సెన్సార్ ఎందుకు? అందుకని అది వదిలేశారు. అందుకని మీమ్స్ అక్కడ సర్క్యులేట్ అవుతున్నవి. అది గనక ఒక కామన్ ఏరియాలో టచ్ చేస్తే వీళ్ళందరూ కనెక్ట్ అవుతారనేది వాళ్ళ ఉద్దేశం. అది వాల్తేరు వీరయ్యలో చేసి సక్సెస్ అయ్యాడు అతను. దీన్ని వాడదామనే ఉద్దేశంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దానికి వెళ్ళాడు. కుర్చీ మడత పెట్టాడు. ఈ కుర్చీ మడత పెట్టిన చొరవతోనే వీళ్ళు కేసీఆర్ని పట్టుకొచ్చారు, ఆయన వాయిస్ని పట్టుకొచ్చారు. పైగా మిమిక్రీ చేయించి వాడినా బాగానే ఉండదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆయన వాయిస్ తీసుకున్నారు. అంటే మీమ్స్లో ఏది సర్క్యులేట్ అవుతుందో దాన్నే తీసుకున్నారు. ఆల్రెడీ మీమ్స్లో ఉంది, అది కొత్తగా వీళ్ళ క్రియేషన్ కాదు. అది వాడటం ద్వారా ఒకటి ఇది కనెక్ట్ అవుతుంది జనాలకి, సోషల్ మీడియా జనాలకు అనేది ఒకటే కాదు, ఇది కొంచెం రచ్చ అవుతుంది అనే విషయం కూడా తెలుసు. ఆ రచ్చ మనకు ఉపయోగపడుతుంది అనుకున్నా. ఆ రచ్చ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్కీమ్ చేసి పెట్టారు. అది కేసీఆర్, పూరి జగన్నాథ్, అలాగే డబుల్ స్మార్ట్ కథ. ఓకే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.